ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనులు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడవగు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీమోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరింపలేదు. యెహోవా నాకిలాగు సెలవిచ్చి ఉన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూదిగంతములను వరకు స్వత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. మనందరము దేవుని కృప ప్రేమ నిరంతరము పొందుకొని నూతనమైన ఆశీర్వాదంతో నూతనమైన జీవితం మనం పొందుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యం మన వినికిడిలో నూరంతలుగా ఫలించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆమేన్.